ఒక్కసారి ఇది చూడండి. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు 10 బెస్ట్ విలన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నామని. మన తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన హీరోలు, డైరెక్టర్లే కాదు, విలన్స్ కూడా ఉన్నారు. పాతాళ భైరవిలో నేపాల్ మాంత్రికుడి క్యారెక్టర్ నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన మంగళం సీను క్యారెక్టర్ వరకు నెగిటివ్ రోల్స్ కి ఉన్న క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే అంతే పవర్ఫుల్ గా విలన్ క్యారెక్టర్ ఉండాలి. అప్పుడే చూసే ఆడియన్స్ మంచి థ్రిల్ ఎంజాయ్ చేస్తారు. కొన్ని సినిమాలలో నెగిటివ్ క్యారెక్టర్స్ సింపుల్ గా ఉన్న ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. సో అలాంటి విలన్ క్యారెక్టర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇక లిస్ట్ లోకి వెళ్లే ముందు మన మూవీ మాల్ట్ ఫ్యామిలీకి స్వాగతం. మన ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ రికమెండేషన్స్, బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇలా చాలా కంటెంట్ రాబోతుంది. మళ్ళీ మేము మీకు కనిపించకపోవచ్చు, అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక లిస్ట్ లోకి వెళ్ళిపోతే నెంబర్ 1 కోటా శ్రీనివాసరావు. మోస్ట్ సీనియర్ విలన్స్ లో కోటా శ్రీనివాసరావు ఒకరు. సినిమాలో విలన్ క్యారెక్టర్స్ అంటే పెద్ద పెద్ద మీసాలుండి ఊరనాటు గెటప్ లో ఉంటే అప్పుడే విలన్స్ అనుకునేవాళ్ళం. కానీ అవేమీ లేకుండా యాక్టింగ్ తో కూడా విలన్ రోల్స్ చేయొచ్చు అని ఫస్ట్ టైం నిరూపించారు. అందుకే ఆయన్ని హీఈస్ ద ట్రూ లెజెండరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు. ఆయన సినిమాలో మా ఫేవరెట్ సినిమా అయినా, మమ్మల్ని భయపెట్టిన లుక్ అయినా గణేష్ సినిమాలో కళ్ళు సైకో లాంటి కళ్ళు. ఇప్పుడు కానీ ఆ లుక్ చిన్నపిల్లలు చూస్తే డెఫినెట్ గా ప్యాంట్ తడిపేసుకుంటారు, అంతలా భయపెడుతుంది. ఆ తర్వాత రాజేంద్రుడు, గజేంద్రుడు, అహనా పెళ్ళంట సినిమాలో తను చేసిన యాక్టింగ్ అయితే ఎప్పటికీ మర్చిపోలేం. నెంబర్ 2 ప్రకాష్ రాజ్. విలన్ అంటే వెంటనే గుర్తొచ్చేది ప్రకాష్ రాజ్ గారు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా బెస్ట్ విలన్ అనిపించుకున్నారు. 1998లో రిలీజ్ అయిన అంతఃపురం తన కెరియర్ లో ఫస్ట్ నెగిటివ్ రోల్ ఇది. ఈ సినిమా గురించి అసలు మాటల్లో చెప్పలేం, ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. తన మాస్ యాక్టింగ్ తో అందరి ఫోకస్ తన వైపు తిప్పుకొనేలా చేశారు. ఆ తర్వాత ఒక్కడు, పోకరి సినిమాలో తను చేసిన యాక్టింగ్ గురించి ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటున్నాం. తన కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నెంబర్ 3 ప్రదీప్ రావత్. ఆయన సినిమాల్లో మా ఫేవరెట్ సినిమా సై. ఈ సినిమాలో తన యాక్టింగ్ తో ఇచ్చి పడేశాడు. చూసిన 10 నిమిషాలకే తన స్టైల్తో విలనిజంలో ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. ఒక్క సినిమాతో ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది అంటే మామూలు విషయం కాదు. ఈ దెబ్బతో తన మార్కెట్ అనేది తెలుగులో బీభత్సంగా పెరిగింది. ఆ తర్వాత గజనీ, భద్ర, అందరివాడు సినిమాలతో బెస్ట్ విలన్స్ లో ఒకరు అనిపించుకున్నారు. కానీ జక్కన్న వాడుకున్నట్లుగా చాలా మంది డైరెక్టర్స్ ప్రదీప్ రావత్ ని వాడుకుంటే మనం మంచి విలన్ ని మిస్ అయి ఉండేవాళ్ళం కాదు. నెంబర్ 4 జగపతి బాబు. విలన్ అంటే టెరిఫిక్ లుక్ ఉండాలి, ఆడియన్స్ చూడగానే భయపడేలా మేకప్ వేసుకుని ఉండే రొటీన్ కాన్సెప్ట్ ను బ్రేక్ చేసింది మన జగపతి బాబు గారు. చాలా సినిమాలకి హీరోగా చేసిన రాని గుర్తింపు ఒక్క సినిమాలో విలన్ గా చేస్తే వచ్చింది. లెజెండ్ సినిమాలో బాలయ్య బాబు లాంటి టెరిఫిక్ యాక్టర్ ని స్క్రీన్ లో పక్కనే పెట్టుకుని తన క్యారెక్టర్ కి కూడా విజిల్స్ వేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. మన తెలుగులో బెస్ట్ నెగిటివ్ క్యారెక్టర్స్ లో ఇది చాలా మంది అబ్జర్వ్ చేయని విషయం ఏంటి అంటే, ఈ సినిమాలో జగపతి బాబు గారు 3 సార్లు వాయిస్ మాడ్యులేషన్ చేస్తారు. యంగ్ గా ఉన్నప్పుడు ఒకటి, ఫ్లాష్ బ్యాక్ లో ఇంకొకటి, ఆ తర్వాత రాధిక డెత్ సీన్ లో మరొకటి. సో ఇంత చిన్న విషయానికి కూడా ఆయన తీసుకున్న కేర్ కి హ్యాట్స్ ఆఫ్. ఇంకా రంగస్థలంలో ప్రెసిడెంట్ క్యారెక్టర్ లో కుర్చీలో కూర్చుని మరి విలనిజం అంటే ఏంటో చూపించారు. నెంబర్ 5 రావు రమేష్. తన బాడీ లాంగ్వేజ్ తో, తన వెటకారం మాటలతో విలనిజంలో ఒక ట్రెండ్ ను సెట్ చేశారు. నిజానికి బ్రహ్మోత్సవం మూవీ డిజాస్టర్ అయినా మూవీలో తన యాక్టింగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమెల చెట్టు సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ అయితే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా దెబ్బతో ఆయన బెస్ట్ విలన్ అనిపించుకున్నారు. ముకుందాలో పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ అయినా, ఆ సినిమాలో పల్ల వెంకన్న క్యారెక్టర్ అయినా తను చేసిన యాక్టింగ్ అయితే మన సీనియర్ యాక్టర్ రావు గోపాల్ రావును గుర్తు చేస్తుంది. రావు రమేష్ తన విలన్ క్యారెక్టర్స్ తో ఓన్లీ యాక్షన్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాయి. తన విలన్ క్యారెక్టర్స్ లో మెయిన్ గా డీజే సినిమాలో ఒకే టైంలో యాక్షన్, ఇంకో పక్క నవ్వించి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనిపించుకున్నారు. నెంబర్ 6 గోపిచంద్. హీరోగా చేసిన సినిమాల కంటే విలన్ గా చేసిన సినిమాలకే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు. అంత పవర్ఫుల్ గా ఉంటాయి తన నెగిటివ్ రోల్స్. జయం, నిజం, వర్షం సినిమాల్లో చేసిన విలన్ రోల్స్ తనని ఒక రేంజ్ లో నిలబెట్టాయి. చిన్నప్పుడు గోపిచంద్ అన్నని స్క్రీన్ మీద చూస్తూ ఉంటే నిజంగా భయమేసింది. నిజం సినిమాలో దేవుడు క్యారెక్టర్ అయితే ఇట్స్ డెడ్లీ అసలు. ఆ గుండు, ఆ పిలక మామూలుగా ఉండేవాడు కాదు. వర్షం సినిమాలో 6 అడుగుల కటౌట్ తో ఏ మాత్రం ప్రభాస్ కి తక్కువ కాకుండా తన యాక్టింగ్ తో ఇచ్చి పడేశాడు. ఫ్యూచర్ లో ఛాన్స్ ఉంటే విలన్ రోల్స్ చేస్తే పక్కాగా చూడాలనుంది. నెంబర్ 7 సోను సూద్. వదలను బొమ్మాలి వదలను. ఈ డైలాగ్ వింటే చిన్నప్పుడు చాలా భయం వేసింది.
తెలుగు ఫెంటాస్టిక్ హర్రర్ ఫిలిమ్స్ లో ఇది ఒకటి. పశుపతి క్యారెక్టర్ అయితే సినిమాకే ప్రాణం పోసింది. ఆ టెరిఫిక్ లుక్ తో తను చేసిన యాక్టింగ్ ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు కూడా ఈ మూవీ రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ టాలీవుడ్ కెరియర్. మళ్ళీ ఇలాంటి సాలిడ్ క్యారెక్టర్ సోను సూద్ కి పడితే మాత్రం మళ్ళీ ఆ వింటేజ్ పశుపతిని చూస్తాం. నెంబర్ 8 రాణా దగ్గుబాటి. ఒక్క సినిమాతో తనలో ఉన్న వేరియేషన్స్ అన్ని చూపించారు. విలన్ అంటే హీరో కన్నా పవర్ఫుల్ గా ఉండి హీరోని డామినేట్ చేయగలిగేవాడిని బాహుబలి సినిమాతో ప్రూవ్ చేశాడు. బల్లాల దేవ క్యారెక్టర్ లో తను చేసిన యాక్టింగ్ అయితే పక్కా గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో తన క్యారెక్టర్ అయితే చాలా ఇంటెన్స్ గా పవర్ఫుల్ గా ఉంటుంది. మెయిన్ గా ఒకే టైంలో బ్యాడ్ పర్సన్ అండ్ సెల్ఫిష్ రాజు అని చాలా బాగా వేరియేషన్ చూపించారు. రుద్రమదేవి సినిమాలో తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో హీరో అయినా తన క్యారెక్టర్ లో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయి. విభాగం సినిమా చాలా మంది చూసుండకపోవచ్చు. గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ లో చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో ఈ వీడియో చూశాక ఆ మూవీని అస్సలు మిస్ కాకండి. నెంబర్ 9 ఎస్జే సూర్య. బేసిక్ గా సూర్య తమిళ యాక్టర్ అయినా తెలుగులో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్పైడర్ సినిమాలో తను చేసిన యాక్టింగ్ అయితే ఇట్స్ మైండ్ బ్లోయింగ్. అందులో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సైకో అంటే ఇలానే ఉంటాడా మాకైతే అనిపించింది. ఇట్స్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్. సినిమాలో ఆ క్యారెక్టర్ ని గాని చూస్తే డార్క్ నైట్ జోకర్ లా అనిపించింది. అదేనండి తన క్యారెక్టర్ తో సైకో అండ్ సాడిజాన్ని చూపించాడు. ఎనీ ఛాన్స్ ఫ్యూచర్ లో ఇలాంటి డిఫరెన్స్ రోల్ చేయాలని కోరుకుంటున్నాం. నెంబర్ 10 సునీల్. హీరో అండ్ కమీడియన్ గా ఉన్నప్పుడు ఎంత పేరొచ్చిందో తెలియదు కానీ మంగళం సీను క్యారెక్టర్ తో ఇటు సౌత్ నుంచి అటు నార్త్ వరకు తన యాక్టింగ్ కి మంచి క్రేజ్ వచ్చింది. తన ఓరమాస్ లుక్ అయినా దానికి తగ్గట్టు తన యాక్టింగ్ అయినా ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఈ దెబ్బతో తనకి విలన్ రోల్స్ బాలీవుడ్ నుంచి వచ్చాయి అంటే మంగళం సీను క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేసిందో. సుకుమార్ గారికి ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక రేంజ్ లో ఎలివేట్ చేసింది ఆ క్యారెక్టర్. హీరోకి ఏ మాత్రం తగ్గకుండా అంతే ఎలివేషన్ ఇవ్వడం ఇంకా హైలైట్. ఈ క్యారెక్టర్ టాలీవుడ్ లో చాలా ఏళ్లు గుర్తుండిపోద్ది. సో ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ విలన్ ఎవరు కింద కామెంట్ చేయండి. మాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.